కాంగ్రెస్ పార్టీ పెద్దల మెదడు మొద్దుబారింది. హైకమాండ్ మైండ్ బ్లాంక్ అయింది. ఇదేదో ఆషామాషిగా చెప్పడం లేదు. మొద్దుబారిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల మెదళ్లకు చురుకుదనం రావడం లేదనే వాస్తవం మరోసారి రుజువైంది. తాగనేరువని పిల్లి పాలు ఒలకబోసిన చందంగానే కళ్ళ ముందున్న అవకాశాలను కాంగ్రెస్ పార్టీ కాలుతో తన్ని పక్కకు వెళ్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పదే పదే అవమానించడం ద్వారా కాంగ్రెస్ పెద్దలు ఏమి సాధించదలుచుకున్నారో అర్థమైతే కావడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం ఏదో తిప్పలు పడి కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బూడిదలో పోస్తున్నది. తద్వారా తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకులే తీవ్రంగా నష్టం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా యావత్ మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు తాజాగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ కోసం ధర్నా చేశారు. ఈ ధర్నాను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముగించాలి. కానీ వీరిద్దరూ కార్యక్రమానికి హాజరు కాలేదు. వాళ్ళిద్దరే కాదు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, నాయకులు ఢిల్లీ దాకా వచ్చి ఆందోళన చేస్తుంటే కనీసం అటువైపు కూడా చూడకపోవడం ఏం పద్ధతి? జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ అంత్యక్రియలు వెళ్ళడం వలనే రాహుల్ గాంధీ రాలేకపోతున్నారనే ఒక సర్దుబాటు ప్రచారం ఏమంత నమ్మశక్యంగా లేదు. వాస్తవంగా దేశవ్యాప్తంగా బీసీ గణన చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. దేశంలో సామాజిక న్యాయం అమలు చేయాలన్నది ఆ పార్టీ ఏజెండా. బీజేపీ హిందుత్వ ఏజెండాకు కాంగ్రెస్ పార్టీ సామాజిక ఏజెండా ధీటైన వ్యూహం అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ఏజెండాకు తగ్గట్లుగానే తెలంగాణలో కులగణన జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ పెంచేందుకు అసెంబ్లీ బిల్లు కూడా తెచ్చింది. బంతిని బీజేపీ కోర్టులో వేసి రాజకీయంగా ఇరుకున పెట్టాల్సిన సందర్భం ఇది.